వామ్మో మార్చి నెల శురువైందో లేదో మాడలు బలిగేటట్టు కొట్టబట్టే ఎండలు పగటిలి పూట 10 నిమిషాలు ఎండల తిరగాలంటే తాతలు యాదకొస్తుర్రబ్బా. వరి చేన్లు మంచిగా పొట్టకొచ్చినాయి. ఇంకో నెల రోజులైతే పంటలు కోతకొచ్చు. ఈ ఎండలు చేయబట్టికే నీళ్లు గుంజబట్టే చేన్లు ఎండబట్టే. సర్కారోళ్ళు ఏం చేస్తారో గానీ గీళ్ళైతే షురూ చేసిండ్రు. 10 ఏళ్ల తర్వాత పవర్ పోయినాక పంట పొలాలలో తిరిగే భాగ్యం వచ్చింది రామన్నకు. కరీంనగర్ జిల్లాలో ఒక కాడ ఎండిన పంటలు చూసి రైతులతోటి మాట్లాడిండు. కాళేశ్వరం కింద కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్లు ఏనందుకే ఈ పరిస్థితి వచ్చింది అనేది సారు మాట. మేడిగడ్డ కాడ కొంత రిపేర్ చేసుకుని కొంత ఆడికి నీళ్లు లిఫ్ట్ చేస్తే ఏ బాధ లేకుండా గత 10 ఏళ్ళు ఎట్లా నడిచిందో ఇప్పుడు కూడా నడుస్తాయి. ఇదెక్కడి కాళేశ్వరం కథ సారు? ప్రాజెక్టు కట్టి 4 ఏళ్లేనా 10 ఏళ్లకెళ్ళి ఆ నీళ్లతోటి వాడుతుంది అని వర్తిరి. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధం లేదు. ఎస్ఆర్ఎస్పీ లో మనకు సరిపోయే సఫిషియెంట్ వాటర్ అయితే ఈ పంటకు ఉన్నాయి. ఈ రైతన్న గోసి నుండి నిరుడు రాళ్ళన చేయవాటికే 3 లక్షల నష్టం అయితే పాత సర్కారు 3 రూపాయలు కూడా ఇయ్యలే. పంటలు మునిగినా ఎండినా ఎవ్వరొచ్చి మందలియలేదు, ఏకాన సాయం కాలేదు. కానీ అధికారం పోయినాక రైతులను దేవులాడుకుంటూ వస్తున్నారు అన్నట్టు. ఇక నీళ్ళ తిప్పల మీద 2 పార్టీల నడుమ కయ్యం నడుస్తుంది. ఒక 4 బెడ్రూమ్ల ఇల్లు కడితే ఒక బెడ్రూమ్ లెక్కన చిన్నగా నీళ్లు గారుడు మొదలైంది. ఇల్లు మొత్తం కూడా కొడతావా? కేటీఆర్ ఇంజనీర్ కాదు, కేసీఆర్ ఇంజనీర్ కాదు. వాళ్ళు ఎక్కువ ఉంచుకొని మేమే ఇంజనీర్లు మేమే డిజైన్ చేస్తామని వాళ్ళు కట్టడం వలన ఈ రోజు అది కూలిపోయింది. ఇది కాలం తెచ్చిన కరువు కానే కరువు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఉండగా కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల, రిపేర్లు చేయకపోవడం వల్ల తెచ్చిన కరువు అనే 1,00,000 కోట్లు గోదావరిలో ముంచేసిర్రా నాయనా. ఇప్పుడు తెలంగాణ పడుతున్న కష్టాలకు కారణం మీరే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టే అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారి భాష మంచిగా లేదని గిట్లా అన్నాడు హరీష్ రావు సారు. పేగులు మెడలు వేసుకొని ఎవరు తిరుగుతారా? మనుషులు తిరుగుతారా? రాక్షసులు తిరుగుతారా? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన. నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆయన హైట్ గురించి మాట్లాడితే మర్యాద ఉంటుందా? నాకు మాట్లాడరాకనే ఏంది?